అష్టమ అధ్యాయము అక్షర పరబ్రహ్మయోగము శ్లోకం 10. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. తెలుగు తాత్పర్యం: మరణ సమయంలో అచంచలమైన మనస్సుతో, భక్తితో, యోగశక్తితో ప్రాణాన్ని భ్రూమధ్యంలో నిలిపి పరమాత్మను చేరుకుంటాడు. హిందీ తాత్పర్య: अंत समय में अचल मन भक्ति और योग बल से बहुओं के बीच प्राण को स्थिर कर परम पुरुष को प्राप्त करता है. इंग्लिश मीनिंग: एट द टाइम ऑफ डेथ with a steady mind, devotion and yogic power, focusing life force between the eyebrows, one attains the supreme. అష్టమ అధ్యాయము అక్షర పరబ్రహ్మయోగము శ్లోకం 11. యదక్షరం వేదవిదో వదంతి విసంతి యద్యత్నయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. తెలుగు తాత్పర్యం: వేదాలను తెలిసినవారు చెప్పే నశించని తత్వం, వేరుపడిన యోగులు చేరే స్థితి, బ్రహ్మచర్యం పాటిస్తూ పొందదలిచిన లక్ష్యం, దానిని నేను సంక్షిప్తంగా చెబుతాను. హిందీ तात्पर्य: वेदों के ज्ञाता जिस अक्षर को कहते हैं, विरक्त योगी जिसको प्राप्त करते हैं और जिसे पाने के लिए ब्रह्मचर्य का पालन करते हैं, उस पद को मैं संक्षेप में बताऊंगा. English meaning: I shall briefly explain that imperishable goal which the knowers of the Vedas speak of, which ascetics attain, and desiring which they practice celibacy. అష్టమ అధ్యాయము అక్షర పరబ్రహ్మయోగము శ్లోకం 12. సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణం. తెలుగు తాత్పర్యం: ఇంద్రియాలను నియంత్రించి మనస్సును హృదయంలో నిలిపి ప్రాణాన్ని తలలో స్థిరపరిచి యోగధారణలో ఉండాలి. హిందీ तात्पर्य: इंद्रियों को रोक कर मन को हृदय में स्थिर कर प्राण को सिर में स्थापित करके योग में स्थित होना चाहिए. इंग्लिश मीनिंग: कंट्रोलिंग all senses, fixing the mind in the heart and directing the life force to the head, one should remain in yogic concentration.